నిరుద్యోగ భృతి అన్నారు. ఇప్పటి వరకు కూడా దీని మీద ఎక్కడ పెద్దగా చర్చ జరగట్లేదు. అండ్ మీలాంటి వాళ్ళు పెద్దలు ఎందుకు మాట్లాడట్లేదు దీని మీద? అలాగే స్టూడెంట్స్ కూడా ఎందుకు దీని మీద పెద్దగా క్వెషన్ చేయట్లేదు? ఎందుకంటే ఆనాడు ఆనాడు కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని అని చెప్పేసి పెద్ద ఎత్తున మాటలు చెప్పిన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి ఈనాడు ఎందుకు ఎవరు దాని మీద ప్రశ్నించట్లేదు? నిరుద్యోగ వృత్తి పక్కన పెట్టండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఉద్యోగాలు కావాలి. నిరుద్యోగ వృత్తి వల్ల ఇస్తే నెలకు 2000 3000 వస్తే ఇంకా మేము సోమరిపోతులు తయారవడానికి అవకాశం. మాకు అది కాదు. సంవత్సరం పొడుగుతా ఉపాధి పొందేట ఉద్యోగం కావాలా. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నిటికీ నియామక పత్రాలు ఇచ్చి మీ కోటలు వేసుకున్నారు. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎంతంటే 12,000 ఉద్యోగాలు మాత్రం. 2 లక్షల ఉద్యోగాలకు మీరు ఇచ్చిన ఉద్యోగాలు 12,000 మాత్రమే. అవి కూడా గత నోటిఫికేషన్స్ గత నోటిఫికేషన్ లో 45,000 ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చారు. గురుకుల ఎగ్జామ్ వాళ్ళు పెట్టాల, గురుకుల రిజల్ట్ ఇవ్వాల, కేవలం నియామక పత్రాలు ఇచ్చారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ మీరు పెట్టాల, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత అన్ని వచ్చిన తర్వాత నియామక పత్రాలు ఇచ్చారు. గురుకులాలకు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు, ఎస్ఐ కానిస్టేబుల్ నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు, జేఏలకు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు, గ్రూప్ 4 నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు. ఇవన్నీ నియామక పత్రాలు ఇచ్చినటువంటి ఎగ్జామ్స్, ఓన్లీ నియామక పత్రాలే. ఈయన రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి నియామక పత్రాల ముఖ్యమంత్రి. పత్రాలు ఇచ్చే ముఖ్యమంత్రి, పరీక్షలు పెట్టే ముఖ్యమంత్రి కాదు. పత్రాలు ఇచ్చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈయన పరీక్షలు పెట్టి నోటిఫికేషన్లు వేసి పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చేది కాదు. పెట్టినట్టు ఉద్యోగాలకు మాత్రం ఇచ్చేసి దేశ చరిత్రలో మాదే గొప్ప చరిత్ర 57,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అబద్ధం మాటలు ప్రతి మీటింగ్లో మాట్లాడుతున్నాడు. నేను ఇప్పుడేమంటున్నా, కనీసం 57,000 వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు లెక్కేసుకొని ఆ 2 లక్షల ఉద్యోగాలను పూర్తి చేయండి. సంవత్సరంలోగా పూర్తి చేస్తామన్నారు, కనీసం వచ్చే సంవత్సరం ఈ సంవత్సరంలో పూర్తి చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు సంతోషపడతాం. కాబట్టి ఇవన్నీ పూర్తి చేయాలని, మీరు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయాలని, ఉద్యోగాల జాతర అంటారు, ఇస్తే సంతోషపడతాం. చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ టైంలో ఎగ్జామ్ పెట్టండి, సిలబస్ ఇవ్వండి, గందరగోళాలు క్రియేట్ చేయకండి, తప్పులు లేని క్వశ్చన్ పేపర్లు ఇవ్వండి, సిలబస్ ప్రకారం పేపర్లు తయారు చేయండి. సిలబస్ ఒకటి ఇచ్చి ఎగ్జామ్ ఇంకోటి పెడితే ఆగమైపోతున్నారు. సిలబస్ ప్రకారం ఎగ్జామ్ పెట్టాలా, తప్పులు లేని ఎగ్జామ్ పెట్టాలా, ఇన్ టైంలో ఎగ్జామ్ పెట్టాలా, ఇన్ టైంలో పూర్తి చేయాలా. కాబట్టి ఇక్కడ కూడా గందరగోళం జరగకుండా ఎగ్జామ్స్ పెట్టి పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. రీసెంట్గా మరి బట్టి విక్రమార్క కానీ లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ చేసినటువంటి కామెంట్స్, నోటిఫికేషన్స్ ఇంకా చాలు అని విద్యార్థులే అంటున్నారు. సో ఈ నోటిఫికేషన్స్ విషయంలో కూడా మేము చాలా ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తున్నట్టు. ఉద్యోగాలు వద్దని ధర్నా చేసే చరిత్ర ఎక్కడైనా ఏ దేశ చరిత్రలో కనబడుతుందా? దేశం ఎందుకు, రాష్ట్రం దాకా వద్దాం, ఏ రాష్ట్రంలోనే కనబడుతుందా? ఓన్లీ తెలంగాణలో కనబడుతుంది. మరి వీళ్ళు దేనికోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు? నిరుద్యోగులకు ఇచ్చిన హామీలేంటి? 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి 12,000 ఉద్యోగాలు నింపి ఉద్యోగాలు నోటిఫికేషన్ వద్దని చెప్పి ధర్నా చేసే అంటే స్వయంగా విద్యార్థులే నోటిఫికేషన్స్ వద్దు అంటున్నారంట. మరి అంటే వీళ్ళకి అవగాహన ఉండి మాట్లాడుతుర్రా, అవగాహన లేక మాట్లాడుతుర్రా, సోయి తప్పి మాట్లాడుతుర్రా, మరి లేకపోతే ఏమన్నా మందాగి మాట్లాడుతూ అర్థం కాని ఒక పరిస్థితి. కాబట్టి వీళ్ళు చేసే అబద్ధం మాటలు చెప్తున్నారు, లేని ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులంతా తెలివి తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళకి అర్థమవుతుంది మీరు మోసం చేస్తున్నారు, అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇట్లనే పెంచుకుంటే ఒక సంవత్సరంలోనే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఏ పథకాలు అమలు చేయలేకపోతారు. నిరుద్యోగులకు సంబంధించి మీరు ఒక కార్డులు ఇస్తున్నారు. 10th పాస్ అయితే 2 లక్షలు ఇస్తాం, డిగ్రీ పాస్ అయితే 5 లక్షలు ఇస్తాం, మీరు ఎప్పుడంటే అప్పుడు కార్డు ఉపయోగించుకోవచ్చు, మధ్యాహ్న భోజనం పెడతాం, ఇది పెడతాం, అది పెడతాం అని 100 రకాల కారణాలు చెప్పారు. నిరుద్యోగులకు సంబంధించి ఈ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు, నామకే వాస్త ఏర్పాటు చేశారు, 100 కోట్లు మాత్రమే ఇచ్చారు. దానికి కనీసంగా 5,000 కోట్ల రూపాయలు ఇస్తేనే అది ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మీ స్కిల్ యూనివర్సిటీ కూడా ఏమి పనికిరాదు. నిరుద్యోగులన్నీ మొత్తం కూడా రోడ్ల మీద వదిలిపెట్టే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాగే కొనసాగితే ముందు మీకు ప్రమాద గంటికలు మోగితే వచ్చే ఎలక్షన్లో మన 64 పోస్టులతోని టీఆర్ఎస్ మీద వ్యతిరేకతో మీరు గెలిచారు. కాంగ్రెస్ గెలవాల. టీఆర్ఎస్ ఓడిపోతే కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గెలిస్తే టీఆర్ఎస్ ఓడిపోలే, టీఆర్ఎస్ ఓడిపోతే కాంగ్రెస్ గెలిచింది. రేపు నెక్స్ట్ ఎన్నికల్లో మీకు 10 స్థానాలు కూడా రావు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఒక పరిస్థితి మీకు ఎదురుకోబోతుంది. అక్కడ జాగ్రత్తగా పరిపాలన చేయండి, నిరుద్యోగులను పట్టించుకోండి, మాటలు చెప్పకండి. పత్రాలు కాదు మాకు కావాల్సింది, పరీక్షలు పెట్టి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రైట్. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను. మేబీ ఇది మీకు సంబంధం లేకపోవచ్చు, బట్ అడగాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అడుగుతున్నాను. నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు, ఇటు 6 గ్యారెంటీలు అన్నారు అమలు చేయలేదు. అలాగే ఇప్పటి వరకు చూస్తుంటే ఈ 15 నెలల కాలం పాటు ఈ 15 నెలల పాలన కూడా మనకి క్లియర్గా కనబడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లోని అందాల పోటీలు నిర్వహిస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. నిర్వహించకూడదని ఏం లేదు, ఎందుకంటే హైదరాబాద్ తప్పు లేదు, కానీ పాలన గాలి కొదిలేసి, ఐ మీన్ ఇది నా మాట కాదు, చాలా మంది బయట
ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలు కాబట్టి నేను ఈరోజు మీతో డిస్కస్ చేయాల్సింది. నిరుద్యోగుల్ని గాలి కుదిలేసి, పాలన గాలి కుదిలేసి, లేకపోతే ఇచ్చిన హామీలన్నీ వదిలేసి ఈరోజు అందాల పోటీల వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతుందంటే ఏమనుకోవాలి దీన్ని? అంటే ఒక ప్రభుత్వంలో ఎన్నో అంశాలు ఉంటాయి. ఇప్పుడు అందాల పోటీల వల్ల ఎంత ఉపయోగం? అందాల పోటీల వల్ల రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ లేదు, ఉమ్, గ్రామంలో ఉండే వాటికి మహిళలకు అక్కడికి వచ్చేది లేదు. ఉమ్, ఆ మహిళలకు సంబంధించినటువంటి ఫ్రీ బస్సు పెట్టారు. ఉమ్, ఫ్రీ బస్సు మరి అందాల మహిళల పోటీలో పాల్గొనే వాళ్ళు ఫ్రీ బస్సు ఎక్కిపోతే చేయరు కదా. మీరు ఒకవైపు ఏమో మహిళలకు ఏమి లేదని చెప్తున్నారు, మరోవైపు ఉన్నత వర్గాలకు సంబంధించిన అందాల పోటీలు పెడుతున్నారు. పెట్టండి, ఎందుకంటే హైదరాబాద్ అనే ఒక మెట్రోపాలిటన్ సిటీ, ఒక అద్భుతమైన సిటీ, భవిష్యత్తు ఉన్నటువంటి సిటీ, రేపు దేశానికి రెండో రాజధానిగా వెలుగొందాల్సిన ఒక సిటీ, ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి చెందుతున్న సిటీ. కాబట్టి పెట్టడంలో తప్పేం లేదు. కానీ దీనికంటే ఇంపార్టెన్స్ ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి, అటువైపు దృష్టి పెట్టండి. ఇది పెట్టడం వల్ల రాష్ట్రానికి పెద్దగా లబ్ధి చేకూరేది ఏం లేదు. కాకపోతే అభివృద్ధి చెందుతున్న వ్యవస్థలో అందాల పోటీలు అనేది కూడా ఒక మహిళల్ని కూడా ఒక ప్రోత్సహించడానికి అందాల పోటీలు అనేవి అది గత ప్రపంచంలో నడుస్తుంది, ఇండియాలో నడుస్తుంది, తెలంగాణలో నడుస్తుంది, తప్పేం లేదు. కానీ దీనికి ప్రియారిటీ ఇవ్వకుండా వేరే అంశాలపైన మీరు ప్రియారిటీ ఇవ్వండి. మహిళలు ఫ్రీ బస్సు పెట్టడం కాదు, మహిళల్ని ఉన్నత వర్గాలు ఎట్లా తయారు చేయాలో చూసే ప్రయత్నం చేయండి. ఫ్రీ బస్సు వల్ల ప్రభుత్వానికి ఆర్థికపరమైన నష్టం తప్ప లాభపరమైన ఎలాంటి లాభం ఏమి కనపడతలేదని చెప్తున్నాను.